ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ఉపాధ్యాయ సంఘాలు నిజంగా తమ బాధ్యతను నిర్వహిస్తున్నాయా? లేక సభ్యుల చందాలతో సంఘాలను నడిపిస్తూనే వారి ఆవేదనలకు, ఆందోళనలకు దూరంగా నిలుస్తున్నాయా? వారు ఏ సమస్యలను పరిష్కరించడం లేదా? సమస్యలపై పోరాటం చేసిన సంఘాలే నేడు మౌనం వహిస్తే ఉపాధ్యాయులు ఎవరిని ఆశ్రయించాలని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఒక పక్క టెట్ వివాదం, మరో పక్క పిఆర్సీ అమల్లో జాప్యం, డిఏ, డిఆర్, పిఆర్సీ, సరెండర్ లీవ్ బకాయిలు, పదోన్నతుల్లో పురోగతి లేకపోవడం, రోజురోజుకు ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారం వంటి సమస్యలు ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న వేళ చందాల వసూళ్లలో చురుగ్గా కనిపించే నాయకత్వం ఈ కీలక అంశాల్లో ఎందుకు బలహీనంగా మారిందనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. నిజంగా సంఘాలు మౌనంగా ఉన్నాయా? బలహీనంగా మారాయా? ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వద్ద బలంగా వినిపించి సమస్యల సాధన కోసం సరిగ్గా కృషి చేయడం లేదా? ఇవన్నీ ఇక్కడ చూద్దాం. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, ఆర్థిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విధానాలను నిలదీయడం వంటి బాధ్యతలను నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయ సంఘాల పాత్రపై ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది ఎప్పటి నుండి ఉన్నది అయినప్పటికీ ఇది గత 6-7 ఏళ్లుగా ఎక్కువైందని అనుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి సంఘాల నాయకత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయని, సంఘాలు తమ అసలు లక్ష్యాలకు దూరమైపోతున్నాయని, ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలివేసి కేవలం మాటలకే పరిమితమైన వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం సభ్యత్వ చందాలు వసూలు చేయడం, అవసరమైతే ధర్నాలు లేదా సమావేశాలకు ఉపాధ్యాయులను తరలించడం వరకు మాత్రమే నాయకత్వం పరిమితమైందని ఉపాధ్యాయులు పలువురు క్షేత్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పలు కారణాలున్నాయి. ఉపాధ్యాయుల ప్రధాన సమస్యల పరిష్కారంలో స్పష్టమైన ఫలితాలు సాధిస్తే సంఘాలను తప్పు పట్టలేమని, కానీ ఆ పరిస్థితి కనపడడం లేదని వారు అనుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సంఘాలపైన, సంఘాల నాయకులపైన సభ్యుల్లో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని, చివరికి సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారవచ్చని కూడా వారు అనుకుంటున్నారు. పేరుకు అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నప్పటికీ నిత్యం పెరుగుతున్న పనిభారం, సర్వీసు సమస్యలు, పదోన్నతుల్లో కదలిక లేకపోవడం, ఆర్థిక ప్రయోజనాలు రాను రాను ఆలస్యం అవ్వడం, మరీ ముఖ్యంగా డిఏ, డిఆర్, పిఆర్సీ, ఐఆర్, బకాయిల చెల్లింపులు వంటి అనేక కీలక అంశాలపై సంఘాలు ఎందుకు గట్టిగా స్పందించడం లేదని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు మేలు చేసే చిన్నపాటి పని చేస్తే చాలు, ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తడం, ప్రభుత్వానికి మద్దతు తెలపడం తప్ప ఉపాధ్యాయుల తరపున బలంగా తమ వాదనను వినిపించే ప్రయత్నం కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా మారిన అంశాల్లో టెట్ సమస్యపై ఉద్యోగ సంఘాలు సరైన విధంగా స్పందించడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కేంద్ర స్థాయిలో చట్ట సవరణ కోరుతూ పోరాటం చేయాల్సిన సమయంలో ప్రత్యేక టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరడం ద్వారా సంఘాల నాయకత్వం సరైన దిశలో వెళ్లడం లేదని వారు అంటున్నారు. అయితే నిజానికి సంఘాలు, ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రిని కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరాయి. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయాలని ఆయనకు వినతి పత్రాలు ఇచ్చాయి. దీనికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి పలు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాలు కూడా ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తూనే ఆర్టీఈ చట్టంలో సవరణలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ ఇటీవలనే సుప్రీంకోర్టు మరో తీర్పులో టెట్ పాస్ అవ్వాల్సిందేనని, 2 సంవత్సరాలకు బదులుగా 3 సంవత్సరాల్లో పాస్ అవ్వాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలను తప్పు పట్టలేం. వారు చేయాల్సిన కృషినంతా చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి ఉపాధ్యాయులకు ఈ వివరాలన్నీ తెలియక ఉద్యోగ సంఘాలను విమర్శిస్తున్నారని అనుకోవాలి. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉపాధ్యాయ సంఘాల ముందుండి బలంగా పోరాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ దిశగా గణనీయమైన కృషి కనిపించడం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటిదే సిపిఎస్ అంశం కూడా. దీనిపై అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలను కూడా ఇలా అనడం న్యాయం కాదని వారు అంటున్నారు. సిపిఎస్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులపైన, సిపిఎస్ రద్దుపైన కోర్టులో కేసులు వేసి సానుకూలమైన తీర్పులు పొందామని, కానీ ప్రభుత్వ స్థాయిలో ఈ సమస్య పరిష్కారానికి లేట్ అవుతున్నదని, దానికి సంఘాలను నిందించడం న్యాయం కాదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలపై దీనికంటే మరికొన్ని ఇతర అంశాలపై కూడా ఉపాధ్యాయులు తీవ్ర ఆక్షేపణలు చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లించకపోవడంపై కూడా వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పిఆర్సీ అమలు, ఐఆర్ మంజూరు, 4 డిఏ, డిఆర్ల మంజూరు,
బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం కప్పదాటు వైఖరిని అవలంబిస్తోందని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. కొత్త పీఆర్సీకి గడువు దాటి 35 నెలలైనా పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని, 4 డిఏలు డిఆర్లు బకాయిలుగా ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడు మంజూరు చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన చెందుతున్నారు. దీనిపై యూనియన్లు బలంగా పోరాడడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కీలక అంశాలపై సంఘాలు పోరాటం చేయాల్సిన సమయంలో నాయకత్వాలు మౌనంగా ఎందుకుంటున్నాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అధికారులతో సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ అక్కడ అధికారులు చెప్పిన విషయాలకు తలూపి రావడం మినహా ఉపాధ్యాయుల సమస్యలను గట్టిగా వినిపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఈ సమావేశాలు ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చే ఫలితాలు ఇవ్వడం లేదని వారు అంటున్నారు. అయితే నిజానికి మొత్తం చెల్లించాల్సిన 30,000 కోట్ల బకాయిల్లో ఇప్పటికే సుమారు 15,000 కోట్లకు పైగా చెల్లించేశారు. గత సంవత్సరం ఒకసారి 6,200 కోట్లు, మరోసారి 1,030 కోట్లు, మరోసారి 1,100 కోట్లు, చివరగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బకాయిల చెల్లింపులకు 7,000 కోట్లకు పైగా చెల్లింపులు చేశారు. ఇవన్నీ కలిపితే మొత్తం 15,000 కోట్లకు పైగా చెల్లించినట్లయింది. అలాగే గత సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన ఒక డిఏడిఆర్ను మంజూరు చేశారు. చైల్డ్ కేర్ లీవ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిజం చేశారు. ఇవన్నీ ఉద్యోగ సంఘాలు, ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘాలు, ఫ్యాప్టో, జేఏసీల ప్రమేయం లేకుండా జరగదు కదా అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సాధించిన వాటిని కూడా సాధించలేదన్నట్లుగా చూడడం న్యాయం కాదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. పదోన్నతుల అంశం మరో కీలక సమస్యగా మారింది. గతంలో నెలవారీ ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగేదని, కానీ 2003 తర్వాత నుండి ఈ విధానం ఇంచుమించు అటకెక్కిందని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. ఫలితంగా వందలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో కొద్దిమంది స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు లభించగా ఎడ్జిటీలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి కనిపిస్తోందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర స్థాయి నాయకత్వం అధికంగా హైస్కూల్ విభాగానికి చెందిన వారితో ఉండడం వల్ల ఎడ్జిటీల సమస్యలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ఉపాధ్యాయులు పదోన్నతులు పెద్దగా జరగకపోయినప్పటికీ మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల్లో వందల కొద్ది పదోన్నతులు ఈ మధ్యనే ప్రభుత్వం కల్పించింది. డిఏఓలకు కూడా పదోన్నతులు కల్పించింది. జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్కు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులకు చర్యలు చేపట్టింది. అర్హత ఉన్న ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇవ్వాలని, అర్హత ఉన్న ప్రధానోపాధ్యాయులకు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్గా పదోన్నతులు ఇవ్వాలని, పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను పునరుద్ధరించాలని, అర్హత ఉన్న జెడ్పీహెచ్ఎంలు, ఎంఈఓలకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లుగా పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ ఉపాధ్యాయ సంఘాల ప్రమేయం లేకుండా జరిగేవా అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే మరోపక్క తమకు రావాల్సినవన్నీ సాధించకుండా ప్రతి సంవత్సరం సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాలని నాయకులు కోరడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఉనికిని కేవలం కొద్ది సంవత్సరాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా అంచనా వేయకూడదని వారు అంటున్నారు. అనేక 10 సంవత్సరాల్లో సాధించినవి అనేకం ఉన్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. అన్ని సమస్యలు సాధించిన తరువాతనే సభ్యత్వం కోసం వస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.